నగరంతో పాటు పరిసరాలను వణికిస్తున్న వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర బృందం సహాయక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 250 మందితో కూడిన 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడలోని కలెక్టరేట్ కు బయలుదేరి వెళ్లాయి. విజయవాడ నగరంతో పాటు పరిసరాలను వణికిస్తున్న వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర బృందం సహాయక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 250 మందితో కూడిన 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాయి. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడలోని కలెక్టరేట్ కు బయలుదేరి వెళ్లాయి. జిల్లా యంత్రాంగం సూచనల మేరకు బాధితులను సురక్ష ప్రాంతాలకు తరలించే చర్యల్లో పాల్గొన్నారు. మరోవైపు బాధితులకు అత్యవసర సేవల్లో భాగంగా ఆహారం, శీతల పానీయాలు, పాలు, తాగునీరు, వైద్య సామాగ్రిని తరలించేందుకు 4 హెలికాప్టర్లను కూడా విమానాశ్రయంలో అందుబాటులో ఉంచారు. మోటార్ బోట్లు, పడవలలో ఏర్పాటు చేశారు. విజయవాడలో ఇటువంటి వరదలు తామెప్పుడూ చూడలేదని విమానాశ్రయం చేరుకున్న వరద బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం, అధికారులు అందించిన సేవలకు రుణపడి ఉంటామని అన్నారు.